వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మద్యం మత్తులో వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రియాంక తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. ప్రియాంకను కారుతో ఢీకొట్టిన వారు అత్యంత క్రూరంగా వ్యవహరించారు అని, ప్రియాంక బతికే పరిస్థితి లేదు అన్నారు ఆమె తండ్రి వెంకటేష్. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు, మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మరి మా పట్ల ఈ మెడికల్ విద్యార్థిని తన అందమైన జీవితం కళ్ళ ముందు ఇక మేము చూడబోతున్నప్పుడు మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? ఇలా చేయొచ్చా అందరూ? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మలాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా, కూతుళ్ళు లేరా? ఆడపిల్లలంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు కదలలేదా? ఏంటండి ఇది? 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎంత ఖర్చులు, మా ఎఫర్ట్ అంతా, మా కష్టమంతా దారబోసి అమ్మాయికి చక్కగా చదువుకునే అమ్మాయి కాబట్టి సక్సెస్ అవుతారని చెప్పి మేము వాళ్ళకి అన్ని రకాలుగా చదివించుకొని ఫైనల్గా ఫలాలిచ్చే సమయం దగ్గరకు వచ్చే టైంలో మా ఆశలన్నీ అడియాసలు చేసి ఇట్లా జరిగిన తర్వాత మాకు ఎంత కడుపుకోతా ఉంటుంది. ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి, నా కడుపులో కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. నా బాధ ఏం చెప్తున్నానంటే, మా కుటుంబానికి తీరని లోటు ఇది. మా పెద్ద కుటుంబమే మాది. మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఏమే, గొప్ప పేరు వస్తుంది. మా కుటుంబం తరపున ఒకరు డాక్టర్ తయారవుతారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంట్లో రకరకాలుగా పిల్లల్ని డాక్టర్లు చేయటమో, ఇంజనీర్లు చేయటమో, చక్కగా చదివించుకోవటము, ఒకరు సక్సెస్ అవుతే ఆ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు కదా సార్. అలా జరుగుతుంది, గొప్ప పేరు తెస్తుంది మాకు అని చెప్పి మేము అనుకున్నాం. మా అంత కుటుంబానికి ఆమె బాసటగా ఉండి మమ్మల్ని అందరినీ, ఇప్పుడు నాకు 3 కూతురులే, అబ్బాయిలు లేరు, పెళ్లి చేసి పంపిస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, మమ్మల్ని చూసుకునేది ఎవరు అనే కోణంలో మాట్లాడినప్పుడు అమ్మాయి నేనున్నాను మొత్తం కుటుంబానికి, నేను చూసుకుంటానని చెప్పి ఎంత చక్కగా చెప్పేది. అలాంటి ఆశల సౌధం ఈరోజు కుప్పగూలి మా కళ్ళెదుటిగే కసిగా వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపేస్తే మా బాధ ఎట్లుంటుందో మీరు మీరందరూ తల్లిదండ్రులు, మీకు కూడా పిల్లలు ఉంటారు, ఎట్లుంటుందో మీరు చెప్పండి సార్. నేను ఒడిసిలో నుంచి ఆ బాధని నేను చెప్పలేను సార్. కాబట్టి మా కుటుంబానికి తీరని లోటు జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సార్ మానవత్వం చూపించండి, మానవత్వం చూపించి మీరు స్పందించండి సార్. ఇప్పుడు చట్టాల మీద భరోసా రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు కంట్రోల్ కావాలంటే కొంచెం కఠినమైన చట్టాలు, మనిషి సమాజంలో ఒక భయాన్ని కలిగేటట్టు చేయండి సార్. మాలాంటి వాళ్ళని మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం సార్, ఆమెకు ఎంత ఖర్చులు పెట్టి మేము ఎంత బాధలు పడుతున్నామో, మళ్ళీ ఇప్పుడు లక్షల ఖర్చులు భరించాలి. మాకు ఎంత తీరని బాధ కలుగుతుంది సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, కనీసం వైద్యానికన్నా ఏమైనా స్పందిస్తున్నారా? ఒక మెసేజ్ పెట్టారా? పోనీ మా ప్రభుత్వం తరఫున వైద్యం చేయండి, ఈమె ఒక డాక్టరు మెరుగైన సేవలు అందించడని ఒక మెసేజ్ పెట్టారా? ఒకరైనా మాకు ఒక ఫోన్ చేశారా? హాస్పిటల్కి వచ్చారా? ఏంటి సార్? ప్రభుత్వం పనిచేస్తుందా లేదా నాకు అర్థం కావాలి కదా సార్. మా బాధలు మీకు తెలియాలి కదా సార్. ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఇంకా ఏంటి సార్? అసలు ఇది ప్రజాస్వామ్యమా? అసలు మేము ఎక్కడ బతుకుతున్నాం సార్? ప్రజాస్వామ్యం బతుకుతున్నామా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే సమాజంలో బతుకుతున్నామా? మీరు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది సార్. ఇప్పటికైనా స్పందించండి సార్.
దయచేసి స్పందించండి సార్. సంబంధిత అధికారులు అందరూ కూడా మాకు న్యాయం జరిగేటట్టుగా స్పందించండి మరి నేను మరీ కోరుకుంటున్నాను సార్. ప్రియాంకకు జరిగిన దారుణ ఘటనపై రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రియాంక తండ్రి వెంకటేష్ నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కోరారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఘటనకు సంబంధించి ప్రియాంక తండ్రి వెంకటేష్ ప్రకాష్ నగర్ పోలీస్ వచ్చారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. తన ఆవేదన అంతా కూడా ఆయన వ్యక్తం చేశారు. నిత్యం అంటే ప్రతి వారం కూడా హైదరాబాద్ వెళ్ళే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఘటన తెలిసిన తర్వాత ఆసుపత్రిలో ఉన్న ప్రియాంకని కనీసం పలకరించలేదు, ఫోన్లో కూడా సంప్రదించలేదు. ఇంత ఘటన జరిగి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినా కానీ కనీసం వైద్య సేవలు అందించడం కానీ సక్రమైన వైద్యం అందించడం అధికారులు కూడా ఆదేశించలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా హోంమంత్రి సైతం ఈ అంశం మీద స్పందించకపోవడం చాలా దారుణం కూడా ఆయన మాట్లాడారు. కుటుంబంలో చాలా పెద్ద కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తన ఇంట్లో మొదటి డాక్టర్ తన కూతురు కాబోతుంది, తన కుటుంబాన్ని మొత్తం తానే చూసుకుంటుందని ఒక భరోసా ఇచ్చింది. ఆ నమ్మకంతో తాము ఉన్నాము. ఇంకో కొన్ని రోజుల్లోనే పూర్తిగా డాక్టర్ చదువు పూర్తి కాబోతుంది, ఆవిడ రాబోతుందనే ఒక ఆనందం ఉంది. కానీ ఈలోపే ఆనందం అంతా కూడా ఆవిరైపోయిందంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇంత ఘటన జరిగి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారితే ప్రభుత్వం మాత్రం కనీసం స్పందించలేదు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ప్రతి అంశానికి కన్నీళ్లు పెట్టుకునే పవన్ ఈ అంశం మీద ఎందుకు స్పందించలేదంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. తన ఆవేదన అంతా కూడా ఏడ్చేడ్చి పూర్తిగా కన్నీళ్లు ఎండిపోయాయి తప్ప ప్రభుత్వం నుంచి ఈ ఘటన మీద స్పందన రాలేదంటున్నాడు. రాష్ట్రంలో మహిళలకు ఎక్కడైనా ఘటన జరిగినా, దారుణమైన సంఘటన జరిగినా, ఎక్కడైనా ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే మీరు రెస్పాండ్ అవుతామంటూ ప్రగలిగే ప్రభుత్వం ఈ ఘటనలో మాత్రం ఎక్కడ స్పందించలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం మనం చూసాం, ఎవరైనా మహిళల మీద దాడులు చేస్తే 21 రోజుల్లో చర్యలు తీసుకునే విధంగా దిశ చట్టాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని మన క్యాబినెట్లో కూడా రద్దు చేసిన పరిస్థితి. మహిళలకు ఎక్కడైనా ఘటనలు జరిగితే చాలా కఠినంగా ఉంటామంటే చెప్తున్న కూటమి ప్రభుత్వం ప్రియాంక విషయంలో మాత్రం ఎటువంటి చర్య తీసుకోలేదు. నిందితుల్ని కనీసం కఠినంగా శిక్షించే పరిస్థితి కూడా లేదు. ఘటన జరిగి 3 రోజుల తరువాత మాత్రమే బయటకు వచ్చింది. అప్పుడు కూడా పోలీసులు వ్యవహరించిన తీరు కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. 3 సార్లు సీసీ కెమెరా దృశ్యాలు చూసాం మనం. 3 సార్లు కావాలని గుద్దిన పరిస్థితి, అయితే అది హిట్ అండ్ రన్ అంటూ కూడా కొట్టిపారేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇటువంటి కేసులో ప్రభుత్వ వ్యవహార తీరు అత్యంత దారుణంగా ఉందంటూ ప్రియాంక తండ్రి వెంకటేష్ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వ తీరు మీద ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. నిత్యం పవన్ కళ్యాణ్, చంద్రబాబు హైదరాబాద్ వెళ్తూ ఉంటారు, అక్కడ అందరినీ కలుస్తూ ఉంటారు. కానీ ఎందుకు తమ కూతురు ప్రియాంకని కలవడానికి రాలేదు, కనీసం ఆసుపత్రిలో పరామర్శించడానికి రాలేదు, కనీసం ఫోన్ చేసి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడలేదంటూ కూడా తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హోంమంత్రికి సంబంధించి కూడా ఆయన మాట్లాడే మహిళా హోంమంత్రిగా ఉన్న ఇటువంటి ఘటనలో ఎందుకు ఇప్పటి వరకు రెస్పాండ్ కావాలేదు, వైద్య సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు, మెరుగై వైద్యానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఆర్థికంగా కూడా తాము నష్టపోయాం, 30 ఏళ్ళు అమ్మాయికి వచ్చే రేపో ఎల్లుండో జాబ్లో జాయిన్ అవబోతుంది, కుటుంబం స్థిరపడుతుందని ఒక భరోసా వచ్చిన సందర్భంలో ఇది తమ కుటుంబానికి ఒక తీరని లోటుగా ఉంది. ఈ విషయంలో ప్రియాంక విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు మాత్రం చాలా దారుణంగా ఉందంటూ వెంకటేష్ తన కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో పూర్తిగా కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా చెప్పడానికి, మహిళలకు ఏమైనా జరిగితే ఎలా రెస్పాండ్ అవుతారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుందంటూ కూడా బయట రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుందనే చెప్పాలి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మద్యం మత్తులో వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంకను కారుతో ఢీ కొట్టిన ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. చావు బతుకుల మధ్య డాక్టర్ ప్రియాంక కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయంపైనే ప్రియాంక తండ్రి వెంకటేష్ పోలీసులను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అంటూ, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటూ ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయన నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కోరారు. ప్రియాంకను కారుతో ఢీ కొట్టిన వారు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక కనుక బతికి ఉంటే తమ పరిస్థితి వేరేలా ఉండేదని, తమ ఆశల సౌధం మృత్యువుతో పోరాడుతూ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూసాం. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా వెంకటేష్ డిమాండ్ చేశారు. తమ బిడ్డ గురించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.